అందరికి నమస్తే. మనతో సీనియర్ జర్నలిస్ట్ సునీల్ రెడ్డి అని ఉన్నారు. అన్న నమస్తే. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే రోజొకరు అర్ధరాత్రి 1:30 కూడా ఎమ్మెల్సీ జాయిన్ అయ్యారు మొన్న. ఏదో ఏది ఈ రాజకీయాలు ఇవన్నీ ఎట్లా చూడాలి? ముహూర్తాలకు సంబంధించి అంటే ఇవాళ ఫిరాయింపుల అంశం అనేటువంటిది ఇలా కొత్త కాదు. రాజకీయ పార్టీలు పుట్టినప్పటి నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఉన్నాయి. అయితే ఇప్పుడు దానికి ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది. ఆ నిరోధక చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆసరాగా చేసుకొని ఇప్పుడు ఫిరాయింపులు చేస్తున్నారు. అందులో స్పీకర్ల పాత్ర కీలకమైపోయింది. ఫిరాయింపులు నిరోధించగలిగేటువంటి అధికారం స్పీకర్లకు కట్టబెట్టారు. ఫిరాయిస్తే అనర్హత వేటు వేయనటువంటిది. సో స్పీకర్లు వాళ్ళకి విచక్షణాధికారం ఉంది కనుక వాళ్ళు దాని మీద తాత్సారం చేస్తున్నారు. అది వివాదాస్పదం అవుతుంది. సో మనం బీఆర్ఎస్ ఫస్ట్ టర్మ్ ఏం జరిగిందో చూసాం. సెకండ్ టర్మ్ అయితే నిబంధనల ప్రకారం విలీనం జరిగిందేమో. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిబంధనల ప్రకారం 2/3 బీఆర్ఎస్లో విలీనమైపోయారు. టీడీపీ ఫస్ట్ టర్మ్లో టీడీపీ ఎమ్మెల్యేలు 2/3 ఫార్ములా ప్రకారం విలీనమైపోయారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం కాలేదు. సో అది కొంత బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు. 2/3 ఫార్ములా లేదు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడ్డాడు. తర్వాత జగన్ వచ్చిన తర్వాత జగన్ అటువంటి పనులు చేయలేదు. కండువాలు కప్పలేదు, ఏం కప్పలేదు. వాళ్ళు కొద్దిగా టీడీపీతో డీవియేట్ అయి ఉన్నారు. చివరి ఆఖరికి ఒకవేళ పార్టీ ఫిరాయించిన వాళ్ళకు స్పీకరు ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం వాళ్ళ మీద అనర్హత పెట్టేశాడు. అది మనం ముందున్నటువంటి ఈ ఎమ్మెల్యేల 2/3 ఫార్ములా అని మీరు అన్నారు. 2/3 అంటే ఉన్న ఎమ్మెల్యేలో 2/3 ఒకసారి జాయిన్ అయితే విలీనం అంటారు. మన దగ్గర తెలంగాణలో ఒక్కొక్కరు మెల్లమెల్లగా జాయిన్ అవుతున్నారు. ఒక్కొక్కరే జాయిన్ అవుతున్నారు. ఇది ఒకవేళ వీళ్ళందరూ కలిసి అప్పుడు ఎంతమంది? 26 మంది ఏమో మొత్తం బీఆర్ఎస్ ఉన్నది 38 సీట్లు. 38లో 2/3 అంతే కదా? 2/3 26 అవుతుంది. 26 మంది జాయిన్ అయితే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ సిఎల్పి పోతుంది. కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఇండివిజువల్ గా జాయిన్ అవుతారు కదా. దానాయందర్ ఒకసారి, కడియం సేర్ ఒకసారి, ఆయన ఒకసారి, ఇదంతా 26 కింద లెక్క కడతారా? మరి గత టర్మ్లో కూడా బీఆర్ఎస్ కూడా ఇదే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విడిగానే ఒక్కొక్కరు అయ్యారు. ఆ తర్వాత 12 మంది అయ్యారు. లేదా లాస్ట్ టైం వాళ్ళందరూ అంటే కలిసిరు కానీ కండవాళ్ళు కప్పింది మాత్రం ఒకసారి. కండవాళ్ళు అంతా కప్పి అవుట్కమ్ మాత్రం టెక్నికల్ గా ఒకసారి చేరారు అన్నట్టుగా ఇచ్చారు వాళ్ళు. అంత ముందుకు ఫస్ట్ టర్మ్లో టీడీపీలో ఒక్కొక్కరు అయ్యారు. తర్వాత 12 మంది అయ్యారు. సరే, ఇది స్పీకర్ విచక్షణాధికారం ఉందని చెప్పి చెప్తాడు. కానీ అది ఒక్కటేసారి పోవడం అనేటువంటిది ఒక ఇష్యూ మీద విభేదించి మేము విభేదిస్తున్నాము అని చెప్పేసి సెపరేట్గా ఉన్నాము, తర్వాత వేరే పార్టీలు విలీనమయ్యామని చెప్పి అనుకుంటుంది. కానీ ఈ విధంగా విడివిడిగా చేయడం అనేటువంటిది ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లొసుకుని గ్రే ఏరియాను వీళ్ళు అనుకూలంగా మలుచుకుంటున్నారు. అంటే విడివిడిగా జాయిన్ అయినా కూడా 26 మంది అయితే ఎల్పీ విలీనం అవుతుంది. స్పీకర్ చెప్పేస్తాడు. స్పీకర్ చెప్పేసిన తర్వాత ఇంకా స్పీకర్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేసేది ఏముంటుంది? స్పీకర్ ఆ విధంగా మరి అయిపోయింది అని చెప్పి స్పీకర్ ఒకసారి రూలింగ్ ఇచ్చేసిన తర్వాత ఇంకా దాన్ని క్వశ్చన్ చేయలేదు. స్పీకర్ ఈజ్ ఫైనల్. ఇటువంటి చట్టపరమైనటువంటి అంశాల లోపల స్పీకర్ క్వాజీ జ్యుడిషియల్, స్పీకర్ ఈజ్ ఫైనల్. స్పీకర్ డిసిషన్ స్పీకర్ ఈజ్ ఫైనల్. కాబట్టి ఆ విషయం లోపల కోర్టులు కూడా పెద్దగా జోక్యం చేసుకో. కానీ ఇప్పుడు దానం నాగేందర్ ఇష్యూ గురించి మాట్లాడదాం. దానం నాగేందర్ ఎమ్మెల్యే, ఖైరదాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీ. డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్కే కదా ఆయన బీఫామ్ ఇచ్చింది. అక్కడ పార్టీ మారింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది ఎవిడెన్స్, అది ఒక ఎవిడెన్స్. దీని మీద స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే నెక్స్ట్ స్పీకర్ నిర్ణయం తీసుకోరు, ఇప్పటిదాకా తీసుకోలే. సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి మణిపూర్ ఇష్యూలు, మహారాష్ట్ర ఇష్యూలు ఏంటంటే స్పీకర్ విందు ఉన్నటువంటి అనర్హత పిటిషన్లను 90 రోజుల్లోగా వాటిని డిస్పోజ్ చేయాలి. డిస్పోజ్ చేయకపోతే అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలంటే సుప్రీంకోర్టు అప్పుడు ఏం చెప్తుంది అనేది ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఇక్కడ హైకోర్టులో ఉంది కేసు ఇది. ఇప్పుడు అంతకుముందుకు ఫ్లోర్ క్రాసింగ్ అయితేనేమో ఎవిడెన్స్, ఫ్లోర్ క్రాసింగ్ ఈజ్ ఎవిడెన్స్. ఆ ఫ్లోర్ క్రాసింగ్ తోటి డిస్క్వాలిఫై చేసేటోళ్ళు విప్ వైలేట్ చేసినట్టయితే. మన దగ్గర కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కేసీఆర్ తోటి విభేదించారు. వాళ్ళు ఎవరు కాంగ్రెస్ కండువాలు కప్పుకోలేదు. వాళ్ళకి ఎవరికి కూడా పీసీసీ చీఫ్ కానీ సీఎం కానీ కాంగ్రెస్ కండువాలు కప్పుకోలేదు. వాళ్ళు బీఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకోలేదు. అప్పుడే 2007లో కౌన్సిల్ వచ్చింది తెలంగాణ. అప్పటి వరకు శాసన మండలి లేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనమండలి లేదు. 2007లో శాసనమండలి వచ్చింది. వచ్చినప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయన్ను ప్రపోజ్ చేశారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేశారు. బీఆర్ఎస్ ఏమో వేరే అభ్యర్థిని నిలబెట్టింది. పార్టీ విప్పుకు వ్యతిరేకంగా, పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థికి వీళ్ళు ప్రపోజ్ చేశారు అనేటువంటిది అది అనర్హత కిందికి వస్తుంది అని వాళ్ళు పిటిషన్ వేశారు. అయితే మీరు విప్ ఇవ్వలేదు, విప్ వైలేషన్ లేదు, ఇది ఎక్కడ పార్టీ ఫిరాయింపుల కిందికి వస్తుంది అనేటువంటిది అప్పుడైంది. 2007 నుంచి 2008 డిసెంబర్ వరకు అసెంబ్లీలో అప్పటి స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి దీని మీద విచారణ జరిపారు. 7.5 పాటు విచారణ జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేకమైనటువంటి కేసు ఇది. వాళ్ళు ఎవరు విప్ వైలేట్ చేయలేదు, వాళ్ళు ఎవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా చేయలేదు. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్కి వీళ్ళు ప్రపోజ్ చేశారు, సంతకాలు చేశారు. అయినా సరే అది పార్టీ ఫిరాయింపు కిందకి వస్తుంది అని చెప్పేసి స్పీకర్ సురేష్ రెడ్డి 7.5 పాటు విచారణ జరిపిన తర్వాత అందులో వాళ్ళు కొద్దిమంది పైన అనర్హత వేటేశారు. ఈ విషయం తెలుసుకున్న స్పీకరు మమ్మల్ని అనర్హత వేటు వేస్తున్నారని తెలుసుకున్న కొద్దిమంది రాజీనామాలు చేశారు. ఉన్నపలంగా డిసెంబర్లో రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేయలేని వాళ్ళు అనర్హత వేటుకు గురయ్యారు. కొద్దిమంది అనర్హత వేటుకు గురయ్యారు. 10 మందిలో 5-6 రిజైన్ చేశారు. ఇన్ టైంలో రిజైన్ చేయని వాళ్ళు అనర్హత వేటుకు గురయ్యారు. 2009లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అంటే 6 నెలల ముందు దాని మీద విచారణ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి అప్పుడు నిబంధన ప్రకారం వ్యవహరించారు. ఆ తర్వాత స్పీకర్ వ్యవహరించలేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది అంటే 26 మంది రాకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. స్పీకర్ రావాలి 26 మంది అంటే వీళ్ళు కోర్టుకు పోతారు. వీళ్ళు కోర్టుకు పోయినప్పుడు ఇప్పుడు దానం నాగేందర్ ఇష్యూ హైకోర్టులో ఉంది, నడుస్తుంది. రేపు 8వ తారీఖు నాడు మళ్ళీ ఉంది. తర్వాత 90 రోజులు అయిపోయింది అని చెప్పేసి సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతారు. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది ఇంట్రెస్టింగ్. సుప్రీంకోర్టు తీసుకోలేదనుకో, సుప్రీంకోర్టు ఇవన్నిటిని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి, మేము ఈ ఆధారం ఉంది, ఇది పార్టీ ఫిరాయింపు కిందకే వస్తుంది కనుక ఈయన డిస్క్వాలిఫై చేయొచ్చు, మీరు ఎందుకు చేస్తలేరని చెప్పేసి స్పీకర్ని అడిగారు అనుకోండి, స్పీకర్ ఇరుకున పడతారు కదా. అప్పుడు స్పీకర్ ఏ విధంగా వ్యవహరిస్తారు అనేటువంటిది ఇంట్రెస్టింగ్. సో అక్కడి వరకు పోతే కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఇది ఇబ్బంది అవుతుంది, వివాదం అవుతుంది అనుకున్నప్పుడు ఈయనతో రాజీనామాలు చేయిస్తారా, అక్కడి వరకు పోనిస్తారా? కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తుగడ ఉంటుంది, అంతవరకు పోతుంది అనుకున్నప్పుడు ఇక్కడనే రాజీనామా చేయిస్తారా? ఇది ఇష్యూ కాకుండా సుప్రీంకోర్టు వరకు పోకుండా రాజీనామా చేయించి ఎన్నికలకు పోతారా? ఒకవేళ సరే ఫ్లోర్ క్లాస్ అయితే, ఇప్పుడు మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫ్లోర్ క్లాస్ అయినరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొద్దిమంది ఫ్లోర్ క్లాస్ అయినరు. వైసీపీకి అనుకూలంగా వైసీపీ టీడీపీ పెట్టినటువంటి అప్పుడు టీడీపీ పెట్టింది, వైసీపీ పెట్టలేదు ఫస్ట్ టర్ము. సెకండ్ టర్ము వైసీపీ బీఆర్ఎస్ కలిసి పెట్టాయి, అప్పుడు టీడీపీ దూరంగా ఉన్నది. సో ఫస్ట్ టర్మ్ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 17 మంది సపోర్ట్ చేశారు, ఫ్లోర్ క్రాస్ అయినరు కనుక వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు. అక్కడ బై ఎలక్షన్స్ వచ్చినాయి. అది విప్ వైలేషన్ కనుక అప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ వాళ్ళు పోటీ చేశారు, అందులో కొద్దిమంది గెలిచారు వైసీపీ మీద, 2 ఏమో ఓడిపోయారు. సో ఇది విప్ వైలేషన్ కాదు, ఇది డిఫెక్షన్. ఈ డిఫెక్షన్ కిందికి వచ్చినప్పుడు మరి దీన్ని ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు మీరు ఒకవేళ డిస్క్వాలిఫై అయితే ఉప ఎన్నిక వస్తుందా, లేదు సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు గెలిచినారని చెప్పేసి చెప్తారా? ఇవన్నీ ఇబ్బందికి కొంత రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి డౌట్లు. అది న్యాయపరంగా ఏందనేది ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో ఆ పార్టీ ఆయన బీఫామ్ ఇచ్చిండు, అవన్నీ ఎవిడెన్స్, గట్టి ఎవిడెన్స్ కనిపిస్తుంది, అదంతా ఉంది. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, లేకపోతే తెల్ల వెంకటరావు, ఇంకెవరెవరు పార్టీ మారినోళ్ళు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఈరోజు జాయిన్ అయ్యిందని చెప్తున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎవరైనా కావచ్చు, డాక్టర్ సంజయ్, కడియం శ్రీహరి, తర్వాత కాళే యాదయ్య, సరిపోయింది కాళే యాదయ్య. వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు దానం నాగేందర్ ఒకటి చాలా సీరియస్ కేసు, సీరియస్ ఎవిడెన్స్ మనకు కనిపిస్తుంది కదా. వీళ్ళదేమో పార్టీ చేరుతున్నారు, కండవాళ్ళు కప్పుకుంటున్నారు, ఆ ఫోటోలు వీడియోలు అఫీషియల్గానే బయటకు వస్తున్నాయి, అవి ఎవిడెన్స్ కదా. వాటి పరిస్థితి ఏంది? స్పీకర్కు ఉండే విచక్షణాధికారం, స్పీకర్ వాటిని ఎవిడెన్స్ కింద వాళ్ళని అడిగి ఏంటి మీరు అని చెప్పేసి అనుకుంటున్నాం. స్పీకర్ ఇక్కడ మీకు స్పీకర్కు ఉన్న అధికారాలు ఇక్కడ అదే మరి చట్టంలో ఉన్నటువంటి ఏంటి అంటే, ఈ రకమైనటువంటిది అది వాలంటీర్గా వాళ్ళు వదులుకున్నట్టే లెక్క. స్వచ్ఛందంగా వాళ్ళు ఉన్నటువంటి మాతృ పార్టీ
సభ్యత్వాన్ని వదులుకున్నట్టు లెక్క. స్వచ్ఛత వాళ్ళే వచ్చి జాయిన్ అవుతున్నారు, రేవంత్ రెడ్డి ఇంటికి జాయిన్ అవుతున్నారు కదా. అప్పుడు ఇది ఆటోమేటిక్గా చట్టం ప్రకారం అయితే ఇది అనర్హతకు గురయ్యేటువంటి అంశమే. కానీ మరి వీళ్ళు అనర్హులు అని చెప్పాల్సినటువంటి అధికారం స్పీకర్కి ఉంది. స్పీకర్ చెప్తేనే అవుతుంది అది. ఇప్పుడు ఇక్కడ కూడా 90 days లో ఒకవేళ 90 days ఇక్కడ సేమ్ ఫార్ములా ముందు వాళ్ళు పిటిషన్ ఇచ్చారా? ఈ పిటిషన్ సబ్మిట్ అయిందా? సబ్మిట్ ఏంటంటే కొందరు సబ్మిట్ అయినాయి, కొందరేమో స్పీకర్ టైం ఇస్తలేడు, దొరుకుతలేరు ఏదో అంటున్నారు. రిజిస్టర్ పోస్ట్ లో పంపించామని చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు అన్నమాట, మీడియాతో మాట్లాడిండ్రు. ఒకవేళ ఎట్నో ఒక కంప్లైంట్ స్పీకర్ దగ్గర పోయింది, 90 days అయిపోయింది, అక్కడ కూడా సేమ్ దాన నాగేంద్రది తేలనంటే స్పీకర్ దగ్గర తేలలేదు, అప్పుడు కూడా సేమ్ ఫార్ములా సుప్రీంకోర్టు పోతారు. సుప్రీంకోర్టు పోయినా సుప్రీంకోర్టు మాకు వీళ్ళ పిటిషన్ రాలేదండి అని అంటే స్పీకర్ ఆఫీస్ ఉంటుంది వీళ్ళ దగ్గర, ఎవిడెన్స్ ఉంటే రిజిస్టర్ పోస్ట్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ అగ్నాన్మెంట్ ఉంటుంది కదా ఏదో ఉంటే ఓకే, ఇవి వచ్చినాయి అవును ఒప్పుకోవాలి, అవును స్పీకర్ ఆఫీస్ మాకు వచ్చినాయి అండి చెప్తారు. చెప్పిన తర్వాత మేము చూస్తున్నామండి అని చెప్పాలి. అంటే ఏం చెప్తారు స్పీకర్ ఆఫీస్, ఏం చెప్తుంది అనేటువంటిది ఇంట్రెస్టింగ్. ఇవి ప్రూఫ్ కింద పనికొస్తాయి వీళ్ళకు, ఈ కండవాలు మార్చుకోవడాలు, వీడియోలు, ఫోటోలు అవన్నీ. అంటే చట్టంలో ఉన్న ప్రకారం అయితే అది స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడానికి లెక్క, ఇంకో పార్టీ కండువా కప్పుకోవడం అనేటువంటిది. మీరు ఆ పార్టీ మీటింగ్లకు పోతున్నారు, ఎలక్షన్ కడియం సేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, తెల్ల వెంకటరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు, వీళ్ళు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవన్నీ ఎవిడెన్స్లే, ఇవన్నీ ఆధారాలే. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా పార్టీ మారిన వాళ్ళను డిస్క్వాలిఫై చేశాడు అక్కడ స్పీకర్. కాకపోతే ఏంటంటే ఎన్నికల ముందు చేశాడు, అవి 4 ఏళ్ళు లాగారు వాళ్ళు, 4 ఏళ్ళు స్పీకర్ లాగాడు అనేటువంటిది ఉంది. కానీ ఎన్నికల ముందు డిస్క్వాలిఫై చేశారు. అప్పటికిప్పటికి ఉన్న చట్టం మారిందా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మారినాయి? అంతకుముందు 2/3 ఓకే, అంతకుముందు స్పీకర్ పట్టించుకోకపోతే వీళ్ళు ఎవరైనా కోర్టుకు పోతే అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా సార్, అంతకుముందు కాంగ్రెస్ కూడా పోయింది కదా బీఆర్ఎస్ వాళ్ళు చేసుకుంటే, పోయినప్పుడు స్పీకర్ ఆఫీస్ నుంచి ఒక రిప్లై పోయింది, మనం చూసాం. అది ఏంటంటే స్పీచ్ రిజెక్షన్ అధికారాలు మీరు ఏలు పెట్టొద్దు, మీదొక జ్యుడిషియల్ మాదొక జ్యుడిషియల్ అని ఏదో చెప్పుకుంటారు వీళ్ళు. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇప్పుడు ఏమైనా మారిందా? ఏం మారదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సమస్య ఏమవుతుందంటే, ఒక స్పీకర్ ఆఫీస్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక రాజ్యాంగ వ్యవస్థలో మరో రాజ్యాంగ వ్యవస్థ జోక్యం చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ట్రిబ్యునల్ అని మాత్రం చెప్పింది సుప్రీంకోర్టు, స్పీకర్ ఓన్లీ ట్రిబ్యునల్. స్పీకర్ ట్రిబ్యునలే, అక్కడ తేలిపోతే మీరు కోర్టుకు రావచ్చు. అవును, కోర్టుకు రావచ్చు. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ గ్రే ఏరియాలో ఉంది, మీరు డిస్పోజ్ చేయట్లేదు, మీకున్న అధికారాలను మీరు సరిగ్గా డెలివరీ చేయట్లేదు అనేటువంటిది. ఇప్పుడు ట్రిబ్యునల్ కనుక మీరు అదే ట్రిబ్యునల్ ఏం చేయాలి, కేసు టేకప్ చేయాలి, కేసు టేకప్ చేసేసి డిస్పోజ్ చేయాలి, డిస్పోజ్ చేయట్లేదు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెండింగ్లో పెడుతున్నారు. సో ఇది పెట్టడానికి వీలు లేదని చెప్పేసి 90 రోజులు అనేది ఒక టైం ఫ్రేమ్ పెట్టింది సుప్రీంకోర్టు. ఆ టైం ఫ్రేమ్లో కాకపోతే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చేస్తుంది అనేది ఇంట్రెస్టింగ్. ఒకవేళ సుప్రీంకోర్టు ఇవన్నీ ఆధారాన్ని, అప్పుడు సుప్రీంకోర్టు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎగ్జామిన్ చేసి అవును వీళ్ళు పార్టీ ఫిరాయించారు, వీళ్ళు డిస్క్వాలిఫై చేస్తున్నామని చెప్పేసి తీర్పు ఇచ్చినట్టయితే ఆ తీర్పును ఎలక్షన్ కమిషన్ ఓకే చేసేస్తుంది. ఓకే చేసేస్తే సీట్ వేకేట్ అని ఎలక్షన్ కమిషన్ చెప్పేసింది అనుకోండి. సీట్ వేకేట్ అన్న తర్వాత ఎలక్షన్లు పెడతారు. అప్పుడు స్పీకర్ ఇక్కడ అది స్పీకర్ వ్యవస్థ అనేటువంటిది ఈ విషయంలో స్పీకర్ వ్యవస్థ. అందుకే కంప్లైంట్ తీసుకుంటలేరు వీళ్ళు అంటున్నారు, కంప్లైంట్ కూడా తీసుకుంటలేడు స్పీకర్, టైం ఇచ్చి వస్తలేడు, రకరకాల. సరే అవి రాజకీయ ఎత్తుగడలు ఉంటూనే ఉంటాయి. సరే ఇక్కడైతే ఒకవేళ మీరు సుప్రీంకోర్టు వరకు పోగలిగితే, సుప్రీంకోర్టు మీరు టైం ఫ్రేమ్ పెట్టినా మీరు డిసిషన్ తీసుకోలేదు కాబట్టి మేము వీటిని ఎగ్జామిన్ చేస్తున్నామని చెప్పేసి ఆధారాలు ఇవ్వండి, వీళ్ళు పార్టీ ఫిరాయించడానికి ఆధారాలు ఇవ్వండి అంటే ఈ ఆధారాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా అడిగితే మీరు పార్టీ ఫిరాయించారంటే వాళ్ళు అవును మేము అది చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత మేము లేదండి మేము బీఆర్ఎస్ అంటే ఉన్నామని చెప్పలేరు వీళ్ళంతా. సో ఆ పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారు, అది రాజకీయంగా ఇబ్బందికరమైన పరిణామం. అప్పుడు వీళ్ళంతా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారా, లేదు సుప్రీంకోర్టు డిస్క్వాలిఫై చేస్తే ఈ డిస్క్వాలిఫై అయినప్పుడు ఇక్కడ ఫ్లోర్ క్రాసింగ్ సంబంధించినటువంటి అంశాలు ఉండకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది అనేటువంటి ఇంట్రెస్టింగ్, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది. కానీ వీళ్ళకి తెలియదంటారా, ఎమ్మెల్యేలు ఇంకా చాలా మంది మాట్లాడారు అంటున్నారు, వాళ్ళకు అంటే గతంలో ఉన్నట్టే ఉంది, ఏం కాదు స్పీకర్ చూసుకుంటాడు అనే ధైర్యమా, లేకపోతే ఏముండొచ్చు వీళ్ళ ధైర్యం ఏముండొచ్చు? అందరం ఉన్నాం కదా, దీనికి సంబంధించి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ఏదో ఒక వ్యూహం ఉండొచ్చు రేవంత్ రెడ్డి దగ్గర, అవే ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుందిలే అని చెప్పేసి కాపాడతారా అనుకుంటారు. సరే 26 మంది అవుతారు కావచ్చు, మనం చెప్పలేం కదా, వాళ్ళు ఎత్తుకెళ్ళి 26 మంది అయ్యారు అనుకోండి, 7 మంది అయ్యారు, ఇంకా 19 మంది కావాలి, అవుతారేమో మరి. అయితే దానికి ఇష్యూ ఏం లేదు, కానీ ఎప్పటికైతే తెలియదు కదా, 2 సంవత్సరాలు చెప్పలేము ఎప్పటి వరకు అవుతుంది అనేది చెప్పలేము. అంతలోపు ఇవన్నీ 90 days అయిపోతాయి కదా, ఆ 90 days అయిపోతే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేది వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అన్నీ అనుకున్నట్టుగా జరగడానికి లేదు, ఒక్కొక్కసారి ఇబ్బందులు అవుతాయి.
ఆ ఇబ్బందులు అయినప్పుడు ఈ రకమైనటువంటిది వస్తుంది. ఇప్పుడు గతంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొమ్మాయి గవర్నమెంట్ను బర్తరఫ్ చేశారు. బర్తరఫ్ చేసినప్పుడు సుప్రీంకోర్టుకు పోయినాడు, ఛాలెంజ్ చేసినట్టు ఇట్లా బర్తరఫ్ చేస్తున్నాడు. గవర్నర్ నిర్ణయం ఉంది, ప్రభుత్వాలను బర్తరఫ్ చేసే అధికారం గవర్నర్లకు ఉంది. గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థ, గవర్నర్ నిర్ణయాన్ని కోర్టు ఎట్లా ప్రశ్నిస్తాయి అనేటువంటిది. కోర్టులో ఏమడిగింది, ఓకే మీరు ఎందుకు బర్తరఫ్ చేశారు ఏంది అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగింది అని చెప్పేసి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని మీకు ఎట్లా తెలుసు, మీరు ఎట్లా కన్క్లూజన్కి వచ్చారు? రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది అనేటువంటి కన్క్లూజన్ మీకు ఏ విధంగా వచ్చారు? రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో ఎన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ పెట్టారు, ఎన్ని పోలీస్ స్టేషన్లో కర్ఫ్యూలు పెట్టారు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయింది, దానికి సంబంధించిన ఆధారాలు ఏవి, ఏమున్నాయి ఏం లేవు. అది పొలిటికల్ డిసిషన్. ఓకే, అంటే ప్రొసీజరల్ రాంగ్. మీరు ప్రొసీజర్ సరిగా ఫాలో కాలే కనుక ఇది చెల్లదు. గవర్నర్ నిర్ణయం బొమ్మాయి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నాం అనేటువంటి గవర్నర్ నిర్ణయం చెల్లదు అని సుప్రీంకోర్టు చెప్పేసింది. అంటే ప్రొసీజరల్ రాంగ్స్, మీరు ప్రొసీజర్ సరిగా ఫాలో కావాలి. ఓకే, ప్రొసీజరల్ రాంగ్ ఉంది కనుక ఇక్కడ ఉంటే అది స్పీకర్ ఆఫీస్ అయినా గవర్నర్ ఆఫీస్ అయినా ఇంకోటైనా కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్ కనుక ఫాలో కాకపోయినట్టయితే ఇది యాంటీ డిఫెక్షన్ యాక్ట్ కనుక ప్రొసీజరల్ కనుక ఫాలో కాకపోతే మీరు ప్రొసీజరల్ రాంగ్స్ కనుక మేము కోర్టు వేస్తాను, కోర్టు నిర్ణయాన్ని ఇచ్చడానికి ఉంది. ఎక్కడైనా కూడా ఇవి న్యాయ సమీక్షకు అతీతం అని చెప్పేసి ఎక్కడా లేదు. కాబట్టి ప్రొసీజరల్ రాంగ్స్ కనుక ఉన్నట్టయితే కోర్టు కెన్ క్వశ్చన్. కానీ అసలు రేవంత్ రెడ్డి వ్యూహం ఏముండొచ్చు? ఆయనకు ఆల్రెడీ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంఐఎం సపోర్ట్ ఉంది, అవసరమైతే సిపిఐ నుంచి ఒకరు ఉన్నారు, 66 ప్లస్ 73, వీళ్ళతో కలిపి ఇప్పుడు 80 మంది అయ్యారు కాంగ్రెస్ కు. ఏంది అసలు, ఎందుకు ఇదంతా? కేవలం వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి నేను నేర్చుకుందామని ఇంకేమైనా ఉందా దీనిలో? అంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి, రకరకాల మనం వింటున్నాం. రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు మనకు చెప్తున్నటువంటి ఏంటంటే, ఒకటి కేసీఆర్ చేశాడు కాబట్టి ఇది చేస్తున్నాడు. అంటే కేసీఆర్ ఎందుకు చేశాడు? పార్టీ బలోపేతం చేశాడు, ప్రత్యర్థి పార్టీని బలహీనపరచాలనేటువంటిది. ఇప్పుడు ఇక్కడ కూడా ఎమ్మెల్యేలను కనుక వదిలేస్తే వాళ్ళు బీజేపీలోకి పోతే బీజేపీ బలపడుతుంది అనేటువంటిది ఒకటి ఉంది. అందుకని బీజేపీ బలపడకూడదని చెప్పేసి కాంగ్రెస్ బలోపేతం కోసం ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి. సరే, బీజేపీ ఆ విధంగా తీసుకోదు. బీజేపీ రాజీనామా చేయించి తీసుకుంటుంది, కానీ బీజేపీ రాజీనామా చేయించకుండా మన ముందే ఎవిడెన్స్ ఉంది. మనకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళు రిజైన్ చేసే పోయారు, ఈటల రాజేందర్ వీళ్ళంతా కూడా రిజైన్ చేసే పోయారు. రిజైన్ చేయకుండా బీజేపీ చేర్చుకోదు. చేర్చుకుంటే మళ్ళీ 2/3 ఫార్ములా, ఒకవేళ ఉంటే 2/3 ఫార్ములా, అంతకుమించి వేరే ఉండదు. కానీ ఇది బీజేపీ బలపడుతుంది, వీళ్ళు అందరూ బీజేపీ లేకపోతున్నారు అనేటువంటిది అది లాజిక్ అందినటువంటిది, అది తర్కానికి నిలబడదు ఆ వాదన. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ని వీకెండ్ చేయాలి అనేటువంటిది. మరి కాంగ్రెస్ని వీకెండ్ చేస్తే ఏమైంది? 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ను మీరు 5 కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. అట్లా విధంగా అది ఎమ్మెల్యేని చేసుకోవడం వల్ల వీక్ అవుతుంది అవతల పార్టీ అనేదానికి కొన్ని ఉదాహరణలు సాధ్యం కాదు. అది తర్కానికి నిలబడదు. ఎనివే ఆచార్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు టెన్షన్లో ఉన్నారు, ఈ ఎమ్మెల్యే అనుచరులు టెన్షన్లో ఉన్నారు, ముందు చేరాలనుకుంటున్న ఎమ్మెల్యేలు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియక కన్ఫ్యూజ్లో ఉన్నారు. మీరు చాలా విషయాలు క్లారిటీ ఇచ్చిండ్రు. ఇదైతే పొలిటికల్ డేంజర్ గేమ్, ఇది డేంజర్ గేమ్. అంత ఈజీగా సాహసోపేతమైనటువంటి ఆటే ఆడుతున్నారు. అందుకే భయపడుతున్నారు. పోదామంటే మరి ఏమవుతుందో, నెక్స్ట్ అటు ఇటు కాకుండా మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ అప్పుడు ఏమవుతుందో, నెక్స్ట్ పరిణామాలు ఉంటాయి. డేంజర్ గేమ్ ఇది, రైట్? ఎనీవే, ఇది డేంజర్ గేమ్ అని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. నిజంగా ఇట్లా ఈ పరిణామాలను కూడా మనం ముందు తెలిసే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.